అందరికీ ఇవాళ నేను గారెలకు నానబోస్తున్నానండి. ఎందుకంటే ఇవాళ మా వారిది పుట్టినరోజు, అందుకని చికెన్ తెచ్చుకున్నాము నాటుకోడి. దాంట్లోకి గారెలకి ఇదిగోండి మినపప్పు ఒక 1/2 కేజీ, దాంట్లో ఒక 1/2 కేజీలోకి ఈ పచ్చిపప్పు చిన్న ఒక స్పూన్ వేసానండి. ఎందుకంటే గారెలు సూపర్గా వస్తాయి. 1 స్పూన్ వేసింది పచ్చిపప్పు. సాల్ట్ అంటే ఒక 1/2 కేజీలోకి మినపప్పులోకి ఇలా పోసుకున్నామంటే అస్సలు గారె ఉంటుంది. ఆనెక్క చూపిస్తాను. శుభ్రంగా కడుక్కున్నాం 1-2 సార్లు. కడుక్కున్నామండి. గారెలకి నానేసుకున్నాను కదా, 4 గంటలు నాని శుభ్రం కడుక్కున్నాను. 1-2 సార్లు కడుక్కొని జార్లో వేసేసుకుందాం. ఒక్కొక్క చుక్క వాటర్ పోసుకుంటూ ఎండండి చిన్న గ్లాసు కొంచెం వాటర్ పోసుకుంటూ మనం మెత్తగా పేస్ట్ చేయాలి. మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా అలా చేస్తే పైన గారి పైన క్రిస్పీగా వస్తుంది. బిల్ల ఉంటుందండి. ఇదిగో చూడరాదండి, ఇదిగో బిల్ల ఉంటుందండి. తీసేసుకుందాం. తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకోసారి వేసాను. ఒక చుక్క వాటర్ పోసుకొని మళ్ళీ వేసుకోవడం. గారెపిండి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు ముక్కలుగా ఉంటే ఏరేస్తారండి, అందుకని దాంట్లో వేసుకున్నాను. కొత్తిమీర, కొంచెం ఉప్పు వేద్దామండి గారెల్లోకి సరిపోయి మోయినంగా. ఇదిగో ఒక ఉప్పు. ఇంకా శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇంకా మెత్తగా వేసుకున్నాం కదా, ఇంకా దీంట్లో వేసేసుకుందాం. చూసారా, కొత్తిమీరతో మంచి గారెలండి. మొత్తం శుభ్రంగా కలుపుకుందాం. శుభ్రంగా బాగా గాలి కొట్టాలండి. అప్పుడు కనుక గారె పొంగుతుంది, మామూలుగా పొంగదు. ఇదిగోండి గారెపిండి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇంకా మనకి ఆయిల్ కూడా వేడెక్కింది. మనం ఇంకా గారె వేసుకోవచ్చు. అస్సలు ఏ సైజులో రమ్మంటే ఆ సైజులో వస్తుందండి గారె. కొంచెం నీళ్ళు తడి చేసుకుంటూ ఇంకా కొంచెం తీసుకుంటూ ఇలా అనుకొని అస్సలు కవర్ కూడా అవసరం లేదండి. ఇదిగో చూసారా, ఇంకా అలా వేసి తిప్పుకుందాం ఒకసారి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో గారెలు. పళ్ళు పొంగుతున్నాయండి. నేను సోడా ఉప్పు కూడా వేయలేదు. చూసారు కదా, నూనెలో ఉప్పు సోడా ఉప్పు వేస్తే ఎందుకండి సోడా ఉప్పు అసలు వేయకుంటే శుభ్రంగా అలా జార్లోనే వేసాను నేను. మళ్ళీ గ్రైండర్లో కూడా తిప్పలేదు. ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. ఇదండి ఇంకా చూడండి గారె అసలు ఎంత క్రిస్పీగా ఎలా వచ్చినాయో ఒక్కసారి చూడండి. ఇదిగో వినపడుతుందా సౌండ్? చక్కగా వచ్చినాయి. అవి కూడా అన్నీ ఇలానే చేసుకుంది. మళ్ళీ 3వ వాయి కూడా వేస్తున్నాను. 2 వాయిలు వేసేసాను. 3వ వాయిలో ఆయిల్ కొంచెం తక్కువగా ఉందండి, అందుకని ఎక్కువగా వేయాలని చెప్పి ఆయిల్ వేసేసాను ఎక్కువగానే. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయో, బాగా వస్తున్నాయి, పొంగుతున్నాయి కూడా. రెండు పక్కల బాగా వేయించుకుంటానండి. అంటే ఒకసారి ఉండి తిప్పుకుని ఉంటే బాగా ఉడుకుతాయి. లోన కూడా పిండి కూడా చూసారా ఎంత బాగా పొంగినాయోను. ఒక్కసారి చూడండి, కావాలైతే బాగా పొంగుతున్నాయి గారెల మట్టికి. ఇంక ఇవి కూడా తీసేసుకొని ఇంకా పిండి చాలా ఉందండి. అంటే ఇలా మా వారిది పుట్టినరోజు కదండి, అందుకని నేను మరిన్ని చేస్తున్నాను. అందరూ వస్తారు. ఇదిగోండి గారెలు, వేడి గారెలు రెడీ అయిపోయినాయి. అస్సలు ఎంత బాగా వచ్చినాయోను. అఖిలు టేస్ట్ అయినానా? క్రిస్పీగా ఉన్నాయి కదా, బయట క్రిస్పీగా ఉన్నాయి. తిను. ఓకే తిను. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. మంచి గారెల్లోకి కోడి చికెన్ అండి. అస్సలు చూసుకోండి ఎంత బాగుందో. అసలు ఉడకటం కూడా బాగా ఉడికింది. ఇదిగో ఉడకటం కూడా బాగా ఉడికింది. సూపర్ అండి.